ప్రజా గాయకులు సింగర్ సందీప్ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ? కేసీఆర్ గారిని సిటీకి విచారణ పిలవడం జరిగింది. ఎట్లా ఏమన్నా డైవర్షన్ జరుగుతుంది? తెలంగాణలో జరుగుతున్నది రేవంత్ రెడ్డి చంద్రబాబు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని ఇక్కడ అమలు చేస్తున్నటువంటి సందర్భం. వాస్తవానికి 65 సంవత్సరాలు పైబడినటువంటి ఎవరికైనా డైరెక్ట్ అది ఏ విచారణ అయినా ఏదైనా వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి చేయాలి. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఒక పట్టపగలు ఓటుకు నోటుకు దొరికినటువంటి దొంగ ఏ విధంగా అయితే చేస్తాడో నందినగర్కి వెళ్ళి ఆయనకు పనిచేస్తున్నటువంటి పోలీసులను పంపించి అక్కడ ఆ నోటీసులు అంటించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకోవాలి. అరే సిట్టు లేదు గిట్టు లేదు సిగ్గు దప్పిన ముఖ్యమంత్రి, అరే సిట్టు లేదు గిట్టు లేదు సీరియల్ల ముఖ్యమంత్రి, అమెరికాల కూసోని ఆటలాడుతున్నావయ్యా. కాబట్టి తెలంగాణ ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా కారు స్పీడ్కు బేజారవ్వక తప్పదని మాత్రమే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఒక నియంతృత్వ ధోరణితోటి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి కేసీఆర్ గారిని తన క్యారెక్టర్ని తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి సిట్టు నోటీసులు పంపించినంత మాత్రాన తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏందో తెలుసు. తనకు పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని ఆ రోజు అనేక పదవుల్ని వదిలిపెట్టుకున్నాడు. నువ్వు పదవుల కోసం చంద్రబాబు కాడ ఆయన కాళ్లకు మడుగులొత్తుకుంటా ఈరోజు నువ్వు ఎన్ని ఆటలాడినా రాబోయే రోజులలో మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా నీ యొక్క చిల్లర బుద్ధిని మానుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలని మళ్ళొకసారి తెలియజేస్తున్నాను. దేశంలో ఎక్కడ లేని సీఎం కేసీఆర్. దళిత బంధు కావచ్చు, రైతు బంధు, చాలా స్కీములు తెచ్చారు. ఎందుకు కేసీఆర్ మీద కక్ష కట్టిందా కాంగ్రెస్ గవర్నమెంట్? 100% ఇది కక్షనే కదా. ఇప్పటికే రామన్నను విచారించారు, హరీష్ అన్నను విచారించారు, సంతోష్ రావును విచారించారు. ఇంతమందిని విచారించిన తర్వాత కూడా నువ్వు ఒక సిట్టు అని దానికి ఒక పేరు పెట్టి ఈరోజు నువ్వు అమెరికాలో కూర్చొని ఎక్కడ నీ కింద ఉన్నటువంటి మంత్రులు ఎక్కడ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నీ సీటుకి ఎసరు వస్తుందనే ఉద్దేశంతో కంప్లీట్ మీడియా మొత్తము నువ్వు ఇటువైపు తిప్పాలనే ఒక నీచ బుద్ధితోటే కదా. నిజంగా నీకు చిత్తశుద్ధి కనుక ఉంటే హరీష్ అన్న విచారణకు వచ్చిన రోజే చెప్పిండు, ఏది మీకు నీతి నిజాయితీ కనుక ఉంటే, మీకు ధైర్యం ఉంటే నేను సిట్టు ముందు మాట్లాడిన ప్రతిదీ రికార్డ్ చేసి అది బయట పెట్టమని చెప్పిండు. మరి ఎందుకు బయట పెట్టలేకపోతున్నావు? కేవలం వాళ్ళ మంత్రులైనటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళు ఎక్కడైనా కుర్చీకి ఎసరు తెస్తారోనని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అటు వాళ్ళని కవర్ చేస్తున్నాడు, ఇటు మున్సిపల్ ఎన్నికలలో ప్రజల మూడ్ని మార్చాలని ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ కేసీఆర్ని టచ్ చేస్తే బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రాష్ట్రం అగ్నిగుండం మారడమే కాదు, జూబ్లీ హిల్స్లో నువ్వు నీ ప్యాలెస్లో ఏడ ఉన్న గుంజుకొచ్చి నడి బజార్లో నిలబెట్టి నీ బట్టలు ఉడదీసి కొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. కేసీఆర్ పథకాలు కావచ్చు, కేసీఆర్ పరిపాలన కావచ్చు, మీ పాటలు ఏం చెప్తారు? మీ పాట మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు, మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. ఖచ్చితంగా మనసు గల్ల కేసీఆర్, మనసు గల్ల సర్కారు రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం. నీ బాస్ అయినటువంటి చంద్రబాబుని, నీ బాస్ అయినటువంటి రాహుల్ గాంధీని, నీ బాస్ అయినటువంటి మోడీని తెలంగాణ గడ్డ మీద లేకుండా చేయడం కూడా ఖాయం. కేసీఆర్కి రైతు అంటే ఎంత ప్రేమ ఉంది? రైతే రాజయ్యే రోజే చేరువయ్యే, కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో. రైతుని రాజును చేసినటువంటి చరిత్ర భారతదేశంలోనే. ఒక రైతుకు రైతు బంధు ఇచ్చిండు, ఒక రైతుకు రైతు బీమా ఇచ్చిండు, రైతుకు సమయానికి యూరియాను కూడా అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది మాత్రమే. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఈరోజు కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మాకుంటే చాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు కోరుకుంటాడు. కాబట్టి రైతుని రాజు చేసినటువంటి చరిత్ర పెద్ద రైతు కేసీఆర్ గారిది మాత్రమే. థ్యాంక్ యూ.